నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. భీకర దాడులతో ఉక్కిరిబిక్కిరవుతున్న మధ్యప్రాచ్యం. రష్యా తుర్కీయే మధ్యవర్తిత్వానికి ఇరాన్ ప్రయత్నం, చైనా మద్దతు. ఇరాన్ను భద్రతాపరంగా తీవ్రంగా దెబ్బతీశామన్న అమెరికా. ఇక మిగిలింది అక్కడి ప్రజల వంతేనని వ్యాఖ్య. కూలిన 3 F-15 యుద్ధ విమానాలు. పొరపాటున కువైట్ కూల్చిందన్న అమెరికా. తమ పనేనన్న ఇరాన్. ఎల్ఎన్జీ ఉత్పత్తి నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన ఖతార్. యూరోప్లో మొదలైన ప్రతికూల ప్రభావం. దౌత్యం, చర్చలతో సమస్యలు పరిష్కరించుకోవాలన్న భారత్. సౌదీ, బహ్రెయిన్పై దాడులను ఖండిస్తూ ఆ దేశాల పాలకులకు ఫోన్. గల్ఫ్లో చిక్కుకున్న ఏపీ ప్రయాణికులను సురక్షితంగా తీసుకురావాలన్న సీఎం. కేంద్రంతో సమన్వయం చేసుకోవాలని అధికారులకు సూచన. భారత్, కెనడా మధ్య సంబంధాల్లో కొత్త అధ్యాయం. యురేనియం సరఫరా సహా పలు కీలక రంగాల్లో ఒప్పందాలు. ముడి చమురు ధరల పెరుగుదలతో భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 1000, నిఫ్టీ 400 పాయింట్లకు పైగా పతనం.